అయానిక బంధం ఏ విధంగా ఏర్పడుతుందో వివరించడానికి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం చూద్దాం. మరి అయానిక బంధం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోడియం మరియు క్లోరిన్ పరమాణుల మధ్య జరిగే రసాయనిక చర్యగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సోడియంకి సంబంధించినటువంటి ఒక చిన్న యాక్టివిటీ, అదేవిధంగా క్లోరిన్కి సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ తీసుకున్నాం. మరి సోడియం పరమాణులో మొత్తము 3 ఆర్బిట్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టు 1, 2, 3 ఆర్బిట్. ఇది ఖాళీగా ఉంది, 1 ఎలక్ట్రాన్ మాత్రం ఉంది. సోడియం ఆర్బిట్లో మొదటి తీసినట్లయితే 2 ఎలక్ట్రాన్లు, రెండో ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు, మూడో ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ అనేది గమనించవచ్చు. ఇకపోతే క్లోరిన్ పరమాణు సంఖ్య 17, అంటే 17 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మొదటి ఆర్బిట్లో 2, రెండో ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు, మూడో ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్లు, టోటల్ 17 ఉంటుంది. మరి వీటి మధ్య ఏ విధమైన ఈ రకంగా రసాయన చర్య ఏర్పడుతుందో మనం ఈ యాక్టివిటీ ద్వారా చూద్దాం. సోడియం నుంచి 1 ఎలక్ట్రాన్ క్లోరిన్లోకి బదిలీ జరిగితే వాటి మధ్య రసాయన చర్య జరిగి సోడియం క్లోరైడ్ అనే ఒక కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. ఆ రకంగా అయానిక బంధం అనేది ఏర్పడుతుంది. మరి ఇక్కడ సోడియం నుంచి 1 ఎలక్ట్రాన్ బదిలీ అయినప్పుడు అది దాని దగ్గర ఉన్నటువంటి నియాన్ పరమాణు విన్యాసాన్ని పొందుతుంది. అదేవిధంగా క్లోరిన్ అనేది 1 ఎలక్ట్రాన్ గ్రహించినప్పుడు దాని దగ్గరగా ఉన్నటువంటి ఆర్గాన్ విన్యాసాన్ని పొంది ఈ రకంగా 2 కూడా స్థిరత్వాన్ని పొందుతాయి. మరి దాని కొరకు నేను ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ సూచించడానికి ఒక ఇనుప గుండు చిన్న చెర్రాన్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇనుప గుండు ఇక్కడ తీసుకున్నాను. ఏ విధంగా జరుగుతుందో ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం చూడవచ్చు. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ లేదా బదిలీ అనేది చెప్పడానికి ఇక్కడ మనం ఏం చేసినాము, ఒక ఇనుప గుండును తీసుకున్నాం. ఇది ఇందులోకి జంప్ అవుతుంది, అంటే ఎలక్ట్రాన్ ఇందులోకి క్లోరిన్లోకి జంప్ అవుతుంది అనే కాన్సెప్ట్ చూపించడానికి ఇక్కడ చిన్న ఎలక్ట్రానిక్ మనం చెరాను వాడాను. ఒకసారి చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి క్లోరిన్లోకి 1 ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. చూడండి, అది ఆ రకం.